వెల్కమ్ టు విజే వ్లాగ్స్. ఇవాళ ఒక సరికొత్త రెస్టారెంట్లో ఒక కొత్త డిష్ ట్రై చేయడానికి మీ ముందరకు వచ్చేసా. ఇవాళ మనం గీతం రెస్టారెంట్ చెన్నైలోంచి ఒక సరికొత్త డిష్ తెప్పించుకున్నాం. రెగ్యులర్గా మేము ఇక్కడి నుంచి చాలా తెప్పించుకొని తింటాం. పొంగల్, దోశ, ఇడ్లీ, వడ అన్నీ బాగుంటాయి వీడి దగ్గర. కాకపోతే ఇవాళ వాళ్ళ మెనూలో ఒకటి చాలా అట్రాక్టివ్గా అనిపించింది. అది కూడా ఒకసారి ట్రై చేద్దామని ఇవాళ గీతం నుంచి ఆర్డర్ పెట్టాం. సో ఏంటి ఆ స్టార్ డిష్ అని చూద్దామా. సో ఆ స్టార్ డిష్ వచ్చేసి కడప ఇడ్లీ. కడప కారం దోశ వినుంటాం, కడప బాంబుల గురించి వినుంటాం, కానీ ఈ కడప ఇడ్లీ ఏంట్రా నాయన అని చెప్పి కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించి తెప్పించా. సో చూడ్డానికి మంచి ఒక థిక్ గ్రేవీలో ఇడ్లీలని ముంచి మనకి ఇచ్చాడు. సో బిఫోర్ వీ గో ఇన్ టు దట్, ఇవాళ ఏం తెప్పించుకున్నాం సంగీతాలోంచి అంటే పొంగల్. యాజ్ యూజువల్ అది ఎప్పుడు పెట్టినా అక్కడి నుంచి గ్యారంటీ ఉంటుంది. సో పొంగల్తో పాటు వాళ్ళు 3 చట్నీస్ ఇస్తారు. మింట్ చట్నీ, టమాటా చట్నీ, ఇంకా కొబ్బరి చట్నీ. మింట్ చట్నీ వీళ్ళ దగ్గర గీతం రెస్టారెంట్లో అయితే చాలా బాగుంటుంది, థిక్ గ్రేవీగా ఉండి చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. టమాటా చట్నీ లైట్ సోర్ ఉంటుంది కానీ అంత ఎక్కదు, టేస్ట్ అయితే అంత బాగుండదు. అండ్ చట్నీ వీళ్ళ దగ్గర ఈ కొబ్బరి చట్నీ చాలా బాగుంటుంది కంపేర్ టు ఆల్ అదర్ రెస్టారెంట్స్ ఇన్ చెన్నై. సాంబార్ యాజ్ యూజువల్ వీళ్ళ దగ్గర క్లాసిక్ 10/10. ఇవాళ పొంగల్తో పాటు పూరి, ఇడ్లీ. పూరిలోకి గ్రేవీ కర్రీ వేయడం మర్చిపోయాడు. ఇట్ హ్యాపెన్స్ విత్ దీస్ పీపుల్ రెగ్యులర్లీ. సో స్టార్ ఆఫ్ ద డే మన కడప ఇడ్లీ ఎలా ఉంది అన్న చూద్దాం. సో బేసికలీ వాళ్ళు చేసింది ఏంటి అంటే, మనకి బిర్యానీలో గ్రేవీ కర్రీ కానీ లేదంటే నాన్ వెజ్ లవర్స్ ఈ పాయా విత్ బన్ తిన్నట్టు ఆ పాయా టైప్ బేస్ ఒకటి తయారు చేసి దాంట్లో ఇడ్లీస్ని డిప్ చేశాడు. మీకు ఇంకోటి విజువల్ చూపిస్తా. దాంట్లో ఏంటంటే మీకు మొత్తం అంతా ఇడ్లీ ఆ గ్రేవీలో డిప్ అయిపోయి ఉంటుంది చూడండి. ఈ పర్టికులర్ దాంట్లో మీకు కనిపిస్తుంది. సో దాని ఏంటి అంటే, మనం ఇడ్లీని ఒక బైట్ తీసుకుని తింటే ఏంటి అంటే మీకు చాలా ఫ్లేవర్ఫుల్గా అనిపిస్తుంది. స్పైసెస్ అన్నీ నోట్లో మంచిగా తెలుస్తూ ఉంటాయి. కాకపోతే ఒక డిసడ్వాంటేజ్ ఏంటి అంటే మీకు ఒక పంచి ఫ్లేవర్ రాదు. అంటే ఇప్పుడు మనం నార్మల్గా ఈ బిర్యానీది గ్రేవీ కానీ పాయా టైప్ గ్రేవీ కానీ తింటే మీకు ఒకటి గొంతులో మింగాక ఒక కైండ్ ఆఫ్ ఒక పంచ్ వస్తుంది. దీంట్లో మీకు అది లేదు. కాకపోతే ఏంటంటే టేస్టీగా ఉంది, ఇడ్లీని కొంచెం యూనిక్గా తిన్నట్టు ఒక ఫీల్ ఇస్తుంది. ఫ్లేవర్స్ అన్నీ నోట్లో తిరుగుతున్నాయి. కాకపోతే ఏంటంటే మీకు ఆ పంచి ఫ్లేవర్ రాదు. ఒకవేళ పంచి ఫ్లేవర్ కావాలనుకున్న వాళ్ళు ఈ డిష్ని అవాయిడ్ చేయొచ్చు. ఓవరాల్గా నచ్చింది. ఐ కెన్ గివ్ 7/10. ఇంకొంచెం పంచిగా ఉంటే బాగుంటుంది. సో ఇంకా చాలా ఉన్నాయి మెనూలో ట్రై చేయడానికి గీతంలో. నెక్స్ట్ టైం డెఫినెట్లీ ట్రై చేస్తాం. మీరు ఇన్ కేస్ చెన్నైలో ఉంటే ట్రై చేయండి, లేదా ఎప్పుడైనా చెన్నై ట్రావెలింగ్ కింద వచ్చినా కూడా డెఫినెట్లీ గీతం రెస్టారెంట్ ఈస్ వర్త్. వీళ్ళ లంచ్లో బిర్యానీస్, వెజ్ బిర్యానీస్ అయితే ట్రెమెండస్ ఉంటాయి. సో దట్ ఆల్సో యూ గైస్ కెన్ ట్రై. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో అండ్ మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీక్ ఇంకొక ఫుడ్ రివ్యూతో. థ్యాంక్ యూ, బాయ్. అండ్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ విజే వ్లాగ్స్.